సంబంధించి ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య క్యాంపస్ ఉన్నటువంటి విద్యార్థులు నాణ్యత లేని ఉడకని ఆహారం వండించడంతో విద్యార్థులుగా మేము తినలేకపోతున్నాం అని చెప్పేసి అని ఆగ్రహించిన విద్యార్థులు ప్రత్యక్షంగా కాలేజ్ సరౌండింగ్ లో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము, దీనిని పర్యవేక్షణ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు లేదా అధికారులు కావచ్చు, వీరేం చేస్తా ఉన్నారు? కనీసం విద్యార్థులకి నాణ్యమైన ఆహారం వండిస్తున్నారా లేదా అనేది హాస్టల్స్ లో కేవలం అడ్మిషన్స్ కొరకు మాత్రమే చేస్తా ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కనీసం క్వాలిటీ అయినటువంటి ఆహారాన్ని వండించకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసి ఈరోజు ధర్నా చేయడం అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలని చెప్పి అడుగుతా ఉన్నాము. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు లక్షల్లో ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మరో పక్క మరి విద్యార్థుల దగ్గర నుంచి ఇంత ఫీజు వసూలు చేసినటువంటి విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించడంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి ఆ కల్తీ ఆహారం అందడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు చెప్పుకోలేకపోతున్నారు. ఈరోజు చెప్దామని వస్తున్నటువంటి విద్యార్థులని అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారిని ఒక పక్క భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వారి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకునే పరిస్థితి నేడు ఇక్కడ కాలేజీలో కనబడతా ఉంది. మరి ఇక్కడ జిల్లా అధికారంలో ఉన్న డిఓ గారు ఇవన్నీ తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాము. అనేక సందర్భాల్లో విద్యా సంఘాలకు కావచ్చు, అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా కనీసం మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల ఆగ్రహానికి గురయ్యి ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా అవుతుందో ఆ ధర్నాకి అందరూ కూడా సంఘీభావం తెలియజేసిన పరిస్థితి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇటువంటి కాలేజీలు కావచ్చు, ఇది ఒక్క కాలేజీ కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కాలేజీలు ఇటువంటి వ్యవస్థ కనబడతా ఉంది. లోపలేమో వేరే చూపెడుతున్నారు, బయటకేమో విధంగా ఉంది. కనీసం విద్యార్థులు తినడానికి కనీసము నాణ్యమైన ఆహారాన్ని కూడా అందించే పరిస్థితి లేదంటే ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్ కంటే హీనమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ లో కనబడతా ఉంది. మీరు ఒకసారి పర్యవేక్షణ చేయండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ విజిట్ చేస్తున్నారు? ఏదైనా పెద్ద హోటల్స్కి వెళ్ళి విజిట్ చేస్తారు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారు. రేపటి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులకి, రేపటి భవిష్యత్తు చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఏ రకమైన ఫుడ్ అందిస్తా ఉన్నారని మీరు ఏ రోజైనా పర్యవేక్షణ చేశారా? ఎక్కడైనా విజిట్ చేశారా? ఏ కాలేజ్ విజిట్ చేశారా? ఒకసారి తీయండి. మరి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? చోద్యం చేస్తా ఉన్నారా? కాబట్టి ఇప్పటికీ మేము అడుగుతున్నాము, ముందుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు లక్షల రూపాయలు ఫీజు చెల్లించి చదువుతా ఉన్నారు. మరి అటువంటి విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందుతుందా లేదనేది కూడా ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీడియా సమీక్షలో కోరుతా ఉన్నాను.